హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఈ నేరుగా ఇత్తనాలండి. ఇవి షుగర్ వాళ్ళకి పౌడర్ చేస్తారు కదా, ఇవి నేను చేసి చూపిస్తాను. ఇవి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఈ తిన్నారని. ఏం కాదండి, మేము తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చెట్టు ఉందండి, తీసుకొచ్చి అన్ని ఎండబోసి బాగా కడిగి వాష్ చేసి తీసాము ఈ విత్తనాలు. వీటితో పళ్ళపొడి రెడీ చేస్తానండి. ఎలా చేస్తానో చూడండి కదండి. కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు ఫస్ట్ వేయించుకుందాము. తర్వాత ఇవి కూడా వేసేసి వేయించుదాము. ఇది చాలా మంచిదండి, చిన్నపిల్లలకు కూడా అప్పుడప్పుడు ఈ పౌడర్ వేసి బాగా పళ్ళు రుద్దండి. ఇప్పుడు పిల్లకాయలకి అందరికి చాక్లెట్లు, ఐస్ క్రీమ్ తిని కుచ్చిపోతున్నాయండి పళ్ళు. అప్పుడప్పుడు వీక్లీ ఒకసారి సండే ఉంటారు కదా, బాగా ఈ పళ్ళపొడి వేసి పిల్లలకి బాగా కస పళ్ళు బాగా రుద్దేసేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. షుగర్లకి నుంచి బ్లడ్ రావడము, పళ్ళు నొప్పులు రావడము అవన్నీ ఉంటాయి కదండి. ఈ పౌడర్ వాడితే చాలా మంచిదండి. నేను ఆల్రెడీ చేసి వాడుతున్నాను ఇంట్లో. ఇలా సన్న మంట మీద బాగా వేయించుకుందాం. చూసారు కదండి, వేగిపోయినాయి. మనం చల్లార్చుకుందాం. ప్యాన్ కింద పెట్టేస్తాం. చల్లగా అన్నాక మిక్సీ పెట్టేస్తా. చల్లారిపోయినాయండి, మనం అన్ని మిక్సీ చేసేసుకొని చూసారండి, ఉప్పు వేసి మిక్సీ పెట్టేద్దాం. కొంచెం పట్టాను, ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం అనుకో సరిపోద్దండి. మొత్తం మీకు నేరేడుగాయలు దొరికాయనుకో, ఇప్పుడు మనకు షాప్లో దొరుకుతాయండి. కొంచెం మా షాపులకు చెప్పానుకో, మెత్తబడ్డి పండుబడిని అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకు ఈవినింగ్ పోయి అడిగామనుకో ఇస్తారు. చూసారు కదండి, పళ్ళపొడి రెడీ అయిపోయింది. ఇన్స్టెడ్గా మనం ఇంట్లో ఈజీగా ఇత్తనాలతో చేసుకుంటేది. ఇది నేరేడుగాయ పళ్ళపొడి అండి, న్యాచురల్ ఆయుర్వేద. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో పెద్దోళ్ళు పిల్లలకి అందరికి వీక్లీ ఒకసారి బాగా పళ్ళపొడి వేసుకొని పళ్ళు రుద్దారనుకో చాలా బాగుంటదండి. ఓకేనా, డైలీ కూడా వాడుకోవచ్చు అండి. ఓకేనా అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, డన్.